మానా టీవీ న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో పలు గణేష్ మండపాలను ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి సందర్శించి గణపతులకు ప్రత్యేక పూజల్లో కార్యక్రమంలో పాల్గొన్నారు. బుధవారం శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం అలాగే తేరు బజార్లో ఏర్పాటు చేసిన వినాయకుడిని సందర్శించి ఆయన విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ధర్మకర్తలు ఆయనను సాల్వాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ విజ్ఞానాన్ని తొలగించి సద్బుద్ధిని ప్రసాదించే వినాయకుడి జ్ఞానం విజయానికి సంకేతమన్నారు. వినాయక పర్వదినం సందర్భంగా నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని వినాయకుడిని వేడుకున్నారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వినాయక మండలి సభ్యులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఏది జరిపినా ఏ విఘ్నం లేకుండా నిర్విఘ్నంగా ఆ యొక్క వినాయకుడి ఆశీర్వాదాలు ప్రతి ఒక్క కార్యక్రమం విధంగా ప్రజలందరూ ఆశీర్వదించాలని చాలా గొప్పగా ఘనంగా వినాయక చవితిని జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా చూస్తే ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఎప్పుడైతే ఏర్పడిన దగ్గర నుంచి మీరు చూస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ ఒక్క చర్య కానీ ఏ ఒక్క కార్యక్రమం చేపట్టినా ప్రజల హితం కోరే చేస్తున్నారు. ఈరోజు పండగ అనగానే లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా వినాయక చవితి మండపాలకు ఉచితను ప్రకటించడం, రానున్నటువంటి అమ్మవారు ఏదైతే నవరాత్రులు ఉన్నాయో వాటికి కూడా ఉచిత విద్యుత్తుని ప్రకటించడం ఈ యొక్క ప్రజల పట్ల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క పండుగను కూడా ఘనంగా చేసుకుంటూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రభుత్వ నిర్ణయాలు, అదే రకంగా నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి, మా ముఖ్యమంత్రి వర్యులకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి వినాయక చవితి శుభాకాంక్షలు మా ఎమ్మిగనూరు నియోజకవర్గం తరఫున తెలుపుతూ ఈ యొక్క పండుగని దేదీప్యమానంగా కొనసాగించుకుని ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు కలగకుండా ఐకమత్యంతో ప్రజలందరూ కూడా వినాయక చవితి పండుగని జరుపుకోవాలని ఆశిస్తూ మరొక్కసారి ఎమ్మిగనూరు ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు పండుగ సందర్భంగా ఇలా మాట్లాడడం అనేది మీరు అడిగారు కాబట్టి ప్రశ్న నేను చెప్తున్నా. వెంకటేశ్వర స్వామి ఏడుకొండల వాడంటే కలియుగ దైవం. మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్పేటువంటి తనకు ప్రాణం మీద వచ్చిన ఆ యొక్క కలియుగ దైవం వల్లనే నేను ఈరోజు ఇట్లా ఉన్నానని చెప్పేటువంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం మీద కానీ అక్కడ ఉన్నటువంటి భగవంతుడి మీద కానీ రాజకీయాలు మాట్లాడుతూ వైసీపీ పార్టీ చేసేటువంటి ఎదురుదాడిని మా చైర్మన్ గారు చాలా స్పష్టంగా మొన్నటి నుంచి వారు ఖండించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, అన్య మతస్థులను కానీ అదే రకంగా ఇతరత్ర అవినీతి కార్యక్రమాలు కానీ ఎన్నో రకంగా చేసినటువంటి గత ప్రభుత్వం ఈరోజు సుస్పష్టంగా ప్రజలకు ఏం చేస్తున్నారు, ఏమి జరిపారనే విషయాన్ని కొన్ని విషయాలు తెలుస్తుంటే చాలా బాధాకరంగా. ఈరోజు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా గతంలో వాళ్ళు ఏదైతే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఈరోజు మా ప్రభుత్వం మీద, మా టీటీడీ చైర్మన్ గారి మీద, అదే రకంగా టీటీడీ మీద బురద జల్లే కార్యక్రమాన్ని చేపడుతున్న వైసీపీకి ఆ భగవంతుడు ఏడుకొండల వాడే బుద్ధి చెప్పాలా. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క చింతన ఉంటూ వారు గతంలో చేసిన తప్పుల్ని ఆ భగవంతుడు ఖచ్చితంగా క్షమించడు. మీరు చేసేటువంటి పాపాలు పండినాయి. ఈరోజు అందుకే రాష్ట్ర ప్రజలు కూడా మిమ్మల్ని పక్కన పెట్టడం జరిగింది, మీ పార్టీని, మీ ప్రభుత్వాన్ని అందరినీ కూడా. మరొక్కసారి దైవికంగా ఈరోజు అత్యంత పవిత్రంగా భావించే హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క టీటీడీలో కూడా గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు రాజకీయ ప్రసంగాలు కూడా చేయొద్దని చెప్పినటువంటి ప్రభుత్వం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అంత గౌరవంగా, అంత పవిత్రంగా ఉండేటువంటి ఆ యొక్క టీటీడీ దాంట్లో మీరు చేసిన తప్పిదాలకు ఖచ్చితంగా పాపం పండి ఈరోజు మీ అందరికి కూడా ఆ భగవంతుడే శిక్ష చేస్తాడని తెలియజేస్తుంది.